ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అందరికీ కూడా శుభాలు. ప్రభు యొక్క మహాకృప గతించిన కాలమంతా కూడా మనతో ఉన్నది కనుక మనం మరొక నూతనమైన దినంలో అడుగుపెట్టాం కదండి. ఎంతోమంది పాపం ఈరోజు చూడాలనుకున్నారు కానీ గతించిపోయారు. కానీ మనం బ్రతుకున్నాం, మనం సజీవులంగా ఉన్నామంటే వాళ్ళకంటే గొప్పోళ్ళని, వాళ్ళకంటే ఉన్నోళ్ళమని, మనకి ఏదో ప్రొటెక్షన్ ఉందని కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఆ యొక్క కృపను మన చుట్టూ ప్రొటెక్షన్గా ఉంచారు. దేవునికి స్తోత్రం. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో ఈరోజు నీ వాక్యం ద్వారా ప్రారంభిస్తే ఈరోజు అంతా కూడా బ్లెస్డ్గా ఉంటుంది. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. మీ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. గలతీయన్స్ చాప్టర్ 6 verse 7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. డు నాట్ బి డిసీవ్డ్. గాడ్ ఈజ్ నాట్ మోక్డ్. ఫర్ వాట్ సో ఎవర్ ఎ మ్యాన్ సా దట్ షల్ హీ ఆల్సో రీప్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, అద్భుతమైన మాటలు ఇక్కడ పౌలు భక్తుడు గలతీయులకు రాస్తూ చెప్తున్నాడు. బహుశా గలతీయులు ప్రజల మాటలు అంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, ఇంటి ముందు ఉన్నోళ్ళు, వాళ్ళ ఉద్యోగం ప్రాంతంలోనో వ్యాపార ప్రాంతంలోనో వాళ్ళ యొక్క ప్రార్థనకి సందేహంగా వారు మాట్లాడుతుండొచ్చు. ఈరోజున మనం కూడా చూస్తే మనం ప్రార్థన చేస్తుంటే దానికి తగినటువంటి ఫలము రాకపోయినప్పుడు, మనం ప్రార్థన చేస్తుంటే ఇంకా మన ఎదుట కార్యాలు కనపడకపోయినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నా, భక్తి చేస్తున్నా, ప్రతినిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నా దానికి తగినటువంటి ఎటువంటి రిఫ్లెక్షన్, ఎటువంటి ఫలము మనం చూడనప్పుడు కొన్నిసార్లు డిస్కరేజ్ అవుతుంటాం. ఈ డిస్కరేజ్ని అపవాది ఒక మంచి ఆయుధంగా వాడుకుంటాడు. ఎట్లా వాడుకుంటాడండి అంటే, పక్కన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి, అమ్మ నువ్వు ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా, ఎందుకు నీ జీవితంలో కార్యం దేవుడు చేయట్లే అనే సందేహాన్ని నీలో రేపుతాడు. అది అపవాది చేసేటువంటి మోసం. అవ్వ అలానే మోసపోయి తాను ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి భర్తతో సహా బయటకు వచ్చేసింది. షీ లాస్ట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఒక అందమైన జీవితాన్ని తను కోల్పోయింది కదా. ఈరోజు దేవుని వాక్యం మరి నీతో మాట్లాడుతుంది. నువ్వెవరి మాటలు వింటున్నావో, నీ ప్రార్థన గురించి, నీ యొక్క విశ్వాస జీవితం గురించి, నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల గురించి ఎవరో నిన్ను డౌన్కి తీసుకొస్తున్నారు, నిన్ను బలహీనపరుస్తున్నారు, నీ భక్తిని సందేహంగా మారుస్తున్నారు. దీన్ని బట్టి ఎవరో నిన్ను ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఆ యొక్క బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకోకుండా ఆపేస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోసపోకు తల్లి, మోసపోకు ప్రియ కుమారుడా, మోసపోకు ప్రియ కుమార్తె. ఎందుకంటే మనుషుడు ఏం విత్తుతాడో ఖచ్చితంగా దాన్ని కోసి తీరుతాడట. నువ్వేం విత్తుతున్నావు? ప్రార్థనను విత్తుతున్నావు, నువ్వు మంచిని విత్తుతున్నావు, నువ్వు అద్భుతంగా వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, నువ్వు అద్భుతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. నువ్వు ఏదైతే విత్తుతున్నావో దానికి ఫలం ఖచ్చితంగా వస్తుంది, కానీ ఇంకా వేరేది ఏది రాదు. అఫ్కోర్స్ కొన్నిసార్లు అది లేట్ అవ్వచ్చు. లేట్ అయినంత మాత్రాలను కురింగిపోవాల్సిన అవసరం లేదు. మోసపోవద్దు. ఎవరో ఏదో చెప్పారని ఆలోచన చేయొద్దు. దేవుడు వెక్కిరించబడడు. దేవుడు ఆయన ఏమి నార్మల్ పర్సన్ కాదు. ఆయన్ని వెక్కిరించబడ్డానికి హీఈస్ ద ఆల్ మైటీ గాడ్, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన చెప్తున్నాడు, మోసపోకండమ్మా, మీరేం విత్తుతున్నారో అది ఖచ్చితంగా యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. ఎట్లా వస్తుందంట వెనక్కంటే, నువ్వు ఇచ్చిన దానికంటే 2 దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన అద్భుతముగా నిన్ను దీవిస్తాడు. కానీ నువ్వేం చేయాలి ఈరోజు అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అదేదైతే విత్తుతున్నావో ఆ విత్తడాన్ని మాత్రం ఆపివేయకు. మధ్యలోనే ఇంకెన్ని రోజులు ప్రార్థన చేయాలని చెప్పి వెనుదిరక్కు. ఎన్ని రోజులు ఈ వాక్యాన్ని చదవాలి, ఎన్ని రోజులు ఈ భక్తి చేయాలి, ఎన్ని రోజులు ఈ ఆత్మానుసారమైన జీవితం, యథార్థమైన జీవితం గడపాలి
అని చెప్పి నువ్వు వెనక్కి తిరిగిపో మాకు. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు. దేవుని నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. కాబట్టి మోసపోకు. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేదైతే విత్తుతున్నావో అది ఖచ్చితంగా అద్భుత రీతిన దానికి 100 నువ్వు కొయ్యబోతున్నావు. ఆమెన్. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ధైర్యంతో ఉండు. ప్రార్థిస్తాను. అత్యున్నతుడి స్తోత్రాలు ఆయన. అవును ప్రభు, ఎన్నోసార్లు అపవాది మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభువా. అయా సందేహపరుస్తూ ఉన్నాడు బిడ్డలను. అయా వారు చేస్తున్న భక్తి, వారు చేస్తున్న విశ్వాసం, వారి ప్రార్థన జీవితాన్ని తండ్రి తగ్గించాలని, వారిని తండ్రి వాడి వైపుకు లాగుకోవాలని తండ్రి ప్రయత్నిస్తూ ఉండగా నీ వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించండి. బిడ్డలు ఏదైతే విత్తుతున్నారో దానికి 100 వారు కోయడానికి కృప దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి బలాన్ని దయచేయండి, ఆర్థికంగా బలపరచండి, అప్పుల నుంచి విడిపించండి నాయన. అదేవిధంగా నాయన బిడ్డల కుటుంబాల్లో కూడా సమాధానాన్ని నింపమని అయా ఈ రోజున చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని దీవించండి, ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచండి, ప్రతి కార్యమును కూడా ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారందరినీ కూడా మీరే అభివృద్ధి పరచమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.